ఈ రోజున అశేష అభిమానుల హృదయాల్లో ముద్ర వేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానికి, ప్రజల సేవ చేయడానికి జనసేన పార్టీ స్థాపించారు. అదేవిధంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేస్తున్న పోరాట ప్రతిమలో కానీ మేము ఆయన అనుసరిస్తూ ఈ రోజున ఇక్కడ బాపట్ల ఏరియా వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఇక్కడ బ్లడ్ చాలా అవసరం అని చెప్పి సూపరింటెండెంట్ గారు కలిసినప్పుడు చెప్పారు. అదేవిధంగా ఈ రోజున బ్లడ్ క్యాంపు, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మొన్న చిరంజీవి గారి పుట్టినరోజును కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కల నాటి కార్యక్రమం చేపట్టాము. ఆ రోజున తెలిసింది మాకు ఇక్కడ అసలు బ్లడ్ లేదనే సంగతి. మన విష్ణు మొక్కలు చంద్రమోహన్ గారు ఈ విషయాన్ని తెలియపరిస్తే తీసుకొని మేము ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, పేదల కోసం ప్రభుత్వంలో చేరి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గుంటూరు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరగడం, దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెద్దలు రామాంజనేయులు గారు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం ఈ రోజున ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మనం ఎక్కడున్నా సరే మనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలి, పేదవారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తూ ఉంటారు. అట్లానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత ఎప్పుడూ కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాల్లో, ఆ పాడేరు ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ, కనీసంగా రోడ్లు నోచుకునేటువంటి ప్రాంతాల్లో ఆయన శాఖ నుంచి ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని, అట్లానే ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు ఉండే విధంగా కూడా అందరూ కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడిగా, కథానాయకుడిగా, ఒక మంచి హీరోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి జనహితం కోసం పనిచేసేటువంటి జనసేనను ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో అధికారం లేకపోయినా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి నాయకుడిగా, సినిమా రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో అనేక సినిమాలు నటించి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని
రాష్ట్రంలో ఉన్నటువంటి యువతే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా గర్వించదగ్గటువంటి కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా సమాజ హితం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు. Happy birthday to you. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు మిర్చి యార్డు దగ్గర యార్డు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు కానీ కూలీలు కానీ ముఠా సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున కేక్ కట్ చేశారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పాటు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. యూనియన్లు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే కావాలని మరీ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలకి ఆయన మంచి చేయాలన్న తపన, ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం పంచుకోవడంలో నిజంగా ఆయన ఏదైతే ఆయన నిజాయితీగా ఆయన నా కోసం కాదు, నా పదవుల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం వెనకబడిపోయిన ఈ భవిష్యత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు నడుం కట్టి ఒక వినూత్నంగా ఎంతో ధైర్యంగా ఈ రోజున నడుం కట్టి ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం, ఒక మంచి సుపరిపాలన ఎంత చక్కగా ఉందంటే రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నిన్నే చూసాం ఆయన ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాలు అని చెప్పి ఒక పండగలాగా జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్రం అంతా కూడా ఒక
మంచి పరిపాలన అంతా ఉంది. సూపర్ 6 కానీ, స్త్రీ శక్తి కానీ, అలాగే రకరకాలు తల్లికి వందనం పథకం కానీ జరుగుతూ ఉంది. కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, పట్టణ శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు, పట్టణ ఇన్ఛార్జి జనసేన పార్టీ ఇన్ఛార్జి స్టేట్ జిలానీ గారు, అట్లాగే విఎం ఫౌండేషన్ అధినేత వేలూరు ప్రసాద్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో 1000 మందికి అన్నదాన కార్యక్రమము ప్లస్ అందరికి అభిమానులందరికీ అనేక కార్యక్రమాలు జరపబడి ఉన్నాయి. దీనికి మార్కెట్ కార్యకర్త అట్లాగే పాతూరు నాని, ఏనుగుల సాంబ, ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే మా మిత్ర బృందం అంతా సహకారంతో లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ కాడ ఈ కార్యక్రమం జరపబడింది.
చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరం ఆశిస్తాం పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఈ అన్నదాన కార్యక్రమం చేసిన మన సాంబశివరావు గారికి మరి ఉన్న ప్రజానికి ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినీ ఫీల్డ్లోనే కాదు, సినీ ఫీల్డ్లో మంచి పేరు పొందాడు. ఈ రోజున మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా మంచి పనులు చేసి మరి రైతులకు కానీ పేదలకు కానీ చాలా అక్కడక్కడ కూడా చాలామందికి ఉపయోగపడి మరి ఆ రోజున ఆయన రానికపోయినా కానీ ఆయన ఒక బస్సులో ప్రయాణం చేసి మరి బాబు గారి దగ్గరికి వచ్చి కలుసుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజున బాబు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కూటమిలో మరి ప్రభుత్వాన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్న పత్తిపాడు మండలం, పత్తిపాడు గ్రామం కూటమి నాయకులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు అందరూ తెలియపరుస్తున్నారు. మన జనసేన